ఇవాళ కేఆర్ఎంబీ కీలక సమావేశం జరగనుంది. మధ్యాహ్నం జలసౌదాలో త్రిసభ్య కమిటీ భేటీ కానుంది. తాగునీటి అవసరాలపై కమిటీ చర్చించనుంది. నీటి వినియోగంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల నీటి అవసరాలపై కమిటీ సమీక్ష జరపనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఇవాళ కేఆర్ఎంబీ కీలక సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చించే అవకాశం ఉంది? మధ్యాహ్నం 3 గంటలకు జలసౌదాలో త్రిసభ్య కమిటీ భేటీ కానుంది. కేఆర్ఎంబీ కృష్ణా రిజర్వ్ బోర్డు మొత్తం కూడా ఈ సమావేశంలో అధికారులతో పాటు మనకు ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా నీటి వినియోగంపై కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల అవసరాలు సమీక్ష కూడా జరిగే అవకాశం ఉంది. సమావేశాన్ని ఏర్పాటు చేసిన కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ బోర్డు కూడా అధికారులు అటు ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య కూడా ఈ నీటి పంపకాల విషయంలో రాజకీయ దుమారాలు ఎత్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ కేఆర్ఎంబీ సంబంధించిన అధికారులు ఇలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారని కూడా ఎందుకంటే కృష్ణా ఇప్పుడు ఎండాకాల సమీపంలో నీటి కొరత చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన విషయంపై కూడా నీటి వినియోగం ఏ విధంగా పంపకాలు జరపాలి, ఏ విధంగా వినియోగించుకోవాలన్న అంశాలపై కూడా ఇటు కేఆర్ఎంబీ అధికారులు మొత్తం కూడా కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజు ఇరిగేషన్ శాఖ అధికారులు అటు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు అదేవిధంగా కేఆర్ఎంబీలో ఉన్నటువంటి కొంతమంది ఉన్నతాధికారులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే అవకాశం. మధ్యాహ్నం 3 గంటలకు ఈ యొక్క మీటింగ్ కూడా కొనసాగుతుంది జలసౌదాలో. దీంట్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ వివాదాలు జల వివాదాలకు సంబంధించిన పరిష్కారాలు చేసేందుకు ఈ యొక్క కేఆర్ఎంబీ ఈ రోజు కీలక సమావేశం కూడా ఏర్పాటు చేసిన సందర్భం. ఓకే, థ్యాంక్ యూ సునీల్.